చాలా మందికి స్వీట్స్ కంటే కూడా హాట్గా క్రిస్పీగా ఉండే ఐటమ్స్ అంటే చాలా ఇష్టం ఉంటుంది. సో అలాంటి హాట్ రెసిపీ అయిన కార బూందీ ఎలా చేసుకోవాలో చూడబోతున్నాము. ముందుగా శనగపిండిలో కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకుని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ దీన్ని మొత్తాన్ని కూడా నేను చూపిస్తున్న కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు మనము కలుపుకోవాలి. జస్ట్ మనం తీసుకున్న గరిటెకి పైన ఇలాగా లేయర్ లాగా వస్తే సరిపోద్దండి. ఇప్పుడు హాట్గా బాగా ఎక్కువగా హీట్ అయిన ఆయిల్లో వచ్చేసి జాలి గరిటె మీద మనం తీసుకున్న ఈ బ్యాటర్ని ఒక ముక్కలు భాగము వేసుకుంటే సరిపోద్ది. వేసేసి అలా వదిలేయండి. ఒకవేళ కనుక మీకు బూందీ అనేది కనుక సరిగ్గా రాకుంటే అప్పుడు మటుకు పైన కొద్దిగా ట్యాప్ చేస్తే అదే ఆటోమేటిక్గా వస్తుందండి, పడుతుంది ఆయిల్లో. ఇప్పుడు ఈ జాలి గరిటెకున్న మనం తీసుకున్న జాలి గరిటెకున్న కింద ఎక్సెస్ స్పీడ్ని మొత్తం తుడిచేసుకుంటే నెక్స్ట్ టైం మనకు పర్ఫెక్ట్గా వస్తుంది మళ్ళీ రౌండ్గా. అలాగే ప్రతిసారి కూడా ఆయిల్ అనేది బాగా హీట్ అవ్వాలి. బ్యాటర్ని మటుకు రిమూవ్ చేసుకుంటూ ఉండాలి, ఎక్సెస్ బ్యాటర్ మొత్తాన్ని. సో ఇలాగంతా చేసుకున్న తర్వాత అదే ఆయిల్లో మనము పల్లీలు అలానే కరివేపాకు కూడా మనము నీట్గా బాగా బ్రౌనిష్గా వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి క్రిస్పీగా. ఆ తర్వాత ఇందులోనే మనం ఆ బూందీలోనే తగినంత సాల్ట్ అలానే కొద్దిగా కారం కూడా యాడ్ చేసుకునేసి కచ్చపచ్చగా దంచుకున్న వెల్లుల్లి కూడా యాడ్ చేసుకొని మొత్తాన్ని ఒకసారి బాగా కలిపేసేసుకుంటే మన బూందీ అనేది రెడీ అయిపోతుందండి. పర్ఫెక్ట్ రౌండ్ షేప్ బూందీ కోసము టిప్స్ అండ్ ట్రిక్స్ షేర్ చేసుకుంటూ ఒక వీడియో చేశానండి, అది కింద ఇస్తాను, వెళ్ళి చెక్అవుట్ చేయండి.